శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా పుణ్యక్షేత్ర దర్శనాలు ఎపిసోడు 26 చెప్పుకున్నాం. ఇప్పుడు 27 చెప్పుకుందాం. 26లో ఏం చెప్పుకున్నాం అంటే ఆలయ ప్రసక్తి బట్టి ఇక్కడ 1000 స్తంభాల గుడి మీనాక్షి ఆలయం గురించి చెప్పుకుంటాం. ఈ ఆలయ ప్రవేశ ద్వారాలపై అమ్మవారి కళ్యాణ ఘట్టాలు శిల్పాల రూపంలో చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయంలో స్వర్ణకమల తటాకం చూపర్లను అట్టే ఇట్టే ఆకర్షిస్తుంది. అక్కడ చెప్పాం. మీనాక్షి సుందరేశ్వర కంటిన్యూషన్ చేద్దాం. 27 ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. మీనాక్షి సుందరేశ్వర ఆలయం మీద మీనాక్షి అమ్మవారి ఆలయం ఒక చారిత్రక హిందూ ఆలయం. ఇది ఇండియా తమిళనాడులోని మధురై పవిత్ర నగరంలో ఉంది. ఇది సుందరేశ్వరు లేదా సుందరనాథుడు రూపంలో శివదేవుడికి మరియు మీనాక్షి రూపంలోని అతడి దేవేరి పార్వతికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటిది. ఆలయ సముదాయం ముఖ్య దేవతలకు 2 బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలకు నిలయంగా ఉంది. ఇవి అద్భుతమైన శిల్ప చిత్రకళా రీతులతో ఉంది. ఆలయం తమిళ ప్రజలకు అతి ముఖ్యమైన చిహ్నంగా ఉంది. తమిళ సాహిత్యంలో అతి పురాతన కాలం నుంచి ఈ ఆలయం ప్రస్తావించబడుతూ ఉంది. అయితే ఆలయం ప్రస్తుత రూపం 1600 సంవత్సరంలో నిర్మించబడిందని నమ్మిక. ఓం భం భవానీ సహితం నమామి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ శ్రీ విశ్వనాథ స్వామి కాశీ వారణాసి ఉత్తరప్రదేశ్ స్టేట్. కాశీ లేదా వారణాసి భారతదేశ అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మం నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. వరుణ అసి అనే 2 నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అందుచేత ఈ క్షేత్రానికి వారణాసి అని అంటూ ఉంటారు. వారణాసి అని కూడా అంటారు అని కూడా ఆ నామాంతరం ఉంది. బ్రిటిష్ వారి వాడుకలో వారణాసి బెనారస్ అయ్యింది. కాశ్యాంతు మరణాన్ ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉంటుంది. బౌద్ధులకు జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారణాసి ప్రపంచంలోనే అద్విచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాల్లో అత్యంత పురాతనమైనదిగా ఉన్నది అని భావిస్తున్నారు. గంగానది హిందూ మతము, హిందుస్థానీ సంగీతం, పట్టు వస్త్రాల నేత, హిందీ మరియు సంస్కృత పండితుల పీఠం ఇవి వారణాసి నగరపు సంస్కృతి చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్దాసు, మున్షి ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజ్ వంటి ఎందరో పౌరాణిక చారిత్రక సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాల్లో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి గంగానది ఆవలైపున రామనగరం ఉంది. వారణాసి సమీపంలో సారనాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది. విశ్వేశ్వర ఆలయం, అన్నపూర్ణ ఆలయం, విశాలేక్ష ఆలయం, వారాహి మాత ఆలయం, తులసి మానస మందిరం, సంకటమోచన ఆలయం, కాలభైరవ ఆలయం, దుర్గామాత దేవాలయం, భారతమాత మందిరం ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం అంటే ఘాట్స్ అన్నమాట. ఇవన్నీ వంటి పలు స్నానఘట్టాలు ఉన్నాయి. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడ ప్రస్తుత విద్యా సంస్థల్లో ముఖ్యమైనది. వారణాసిని మందిరాల నగరం, దేశ ఆధ్యాత్మిక రాజధాని, దీపాల నగరం, విద్యానగరం, సంస్కృతి రాజధాని వంటి వర్ణనలతో కొన్ని సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ ఇలా రాశాడు. బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది, సాంప్రదాయం కంటే పురాతనమైనది, గాథ కంటే ముందుంది. వీటన్నింటినీ కలిపినా బెనారస్ నగరం కంటే తరువాతవే అవుతాయి. వారణాసి పేరు గంగానదితో 2 చిన్న నదులు వరుణ అసి అనే 2 నదులు సంగమాల మధ్య ఉన్నందున వారణాసి అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమస్థానం, దక్షిణాన అసి ఇది చిన్న నది సంగమస్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం వరుణ నదికే పూర్వకాలం వారాణసి అని పేరుండేది కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కానీ ఈ 2వ అభిప్రాయం అధికులు విశ్వసించడం లేదు. వారణాసి అనే పేరును పాడి భాషలో వారణాసి అని రాసేవారు.
అది తర్వాత బనారస్గా మారిపోయింది. వారణాసి నగరాన్ని ఇతిహాస పురాణాల్లో అవిముక్తగా, ఆనందకానన, మహాశ్మశాన, సురధార, బ్రహ్మవర్ధ, సుదర్శన, రమ్య, కాశీ అనే వివిధ నామాలతో ప్రస్తావించారు. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడిని వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం. ఇది హిందువుల 7 పవిత్ర నగరాల్లో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కాశీనగరం ప్రసక్తి ఉంది. వారణాసి నగరం సుమారు 3,000 సంవత్సరాల నుండి ఉన్నదని అధ్యయనకారులు భావిస్తున్నారు. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాల వంటి వస్తువుల వ్యాపారానికి వారణాసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీ రాజ్యానికి రాజధాని. చైనా యాత్రికుడు యువాన్ సాంగ్ ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక విద్యా కళా కేంద్రంగా వర్ణించాడు. ఇది గంగానది తీరాన 5 కిలోమీటర్ల పొడవున విస్తరించిందని రాశాడు. 18వ శతాబ్దంలో వారణాసి ఒక ప్రత్యేక రాజ్యం అయ్యింది. తర్వాత బ్రిటిష్ పాలనా సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. రామ్నగర్ 1910లో రాజధాని బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచారు. కానీ ఆ రాష్ట్రానికి వారణాసి నగరం పైన మాత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ ఇప్పటికీ రామ్నగర్ కోటలోనే నివసిస్తూ ఉన్నాడు. పురాణ కథనాలు. కాశీ శివస్థాపితమనే పురాణ కథలు వివరిస్తూ ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్య పాతకాల నుండి విముక్తులు అవడానికి 7 ముక్తి పురాలలో ఒకటైన కాశీపట్నాన్ని ఇచ్చేశారు. అయోధ్య, మధుర, గయా, కాశీ, అవంతి, కంచి, ద్వారకా నగరాల సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం. ఆరంభకాల పురాతత్వ పరిశోధనలు వారణాసి పరిసర ప్రాంతాల్లో 11, 12 శతాబ్దాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యుల మత మరియు తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతూ ఉంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాల్లో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. పురాతత్వ అవశేషాలు వారణాసి వేదకాల ప్రజల ఆవాసమై వివరిస్తున్నాయి. కాశీపట్టణం గురించి ప్రథమంగా అథర్వణ వేదంలో వర్ణించబడింది. అథర్వణ వేదం సుమారుగా వేదకాల ప్రజలు ఇక్కడ నివసించారని భావిస్తున్న సమయానికి సరిపోతున్నాయి. ఈ ప్రాంతంలో స్థానికులు నివసించారని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి. 8వ శతాబ్దంలో 23వ జైన గురువు మరియు ఆరంభకాల తీర్థ గురువు అయిన పర్షియ జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి. దశ అశ్వమేధ ఘాట్ కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న దశ అశ్వమేధ ఘాట్ వారణాసిలో ఉన్న స్నాన ఘట్టాల్లో అతి పురాతనమైనదిగా భావిస్తున్నారు. ఇది యాత్రికులతోనూ, పూజారులతోనూ, అమ్మకందారులతోనూ ఎప్పుడు రద్దీగా ఉంటుంది. వెనుక పక్కనే అనేక మందిరాలు దర్శనమిస్తూ ఉండడంతో ఇది ఫోటోలు తీసుకునేవారు చాలా ప్రియమైన స్థలం. బ్రహ్మ స్వయంగా ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేసే శివుడిని ఇక్కడ కొలువు ఉండమని కోరాడని పురాణ గాథ. ప్రతిరోజు సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని కొలుస్తారు. ఇక్కడ శూలకంధేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, వరాహేశ్వరుడు, అభయ వినాయక ఆలయాలతో గంగా, బండిదేవి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు నిర్వహించే హారతి నదిలో నుండి చూడడానికి యాత్రికులు ఇక్కడ ఉన్న పడవలను మాత్రమే ఎక్కాలి. వారు ఒక్కసారి ఘాట్లన్నింటినీ చూపించి తిరిగి ఘాటు వద్దకు బోట్లను తీసుకువచ్చి నదిలో నిలిపివేస్తారు. యాత్రికులు అక్కడ నుండి హారతి చూడవచ్చు. సాధారణంగా హారతి ముగిసిన తర్వాత నది నిర్మానుష్యం అవుతుంది. బోట్లు ఉండగానే చిన్న చిన్న వ్యాపారులు తమ వస్తువులను విక్రయించడం యాత్రికులను ఆకర్షించే విషయాల్లో ఒకటి. నెక్స్ట్ మణికర్ణికా ఘాట్. దాంట్లోనే మణికర్ణికా ఘాట్ ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. ఒక గాథ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో గోతును తవ్వాడు. తన స్వేదంతో నింపుతూ ఉండగా విష్ణువు చెవికుండలం మణికర్ణిక అందులో పడింది. మరొక కథ ప్రకారం పార్వతీదేవి తన చెవిపోవు మణికర్ణికను ఇక్కడ దాచిపెట్టి దాన్ని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశద్రమని కాడని పార్వతి ఆలోచనట. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుదట. పురాణ కథనాల ప్రకారం ఈ మణికర్ణిక ఘాట్ యజమానే హరిశ్చంద్రుడని అనుకుని హరిశ్చంద్ర ఘాట్లోని కాటేపనికి నియమించాడు. హరిశ్చంద్రుడు తెచ్చ
యజమాని మణికర్ణిక ఘాట్ యజమాని హరిశ్చంద్రుడు కొన్నాడు అన్నమాట. కొని హరిశ్చంద్ర ఘాట్లో ఘాటి పనికి నియమించాడు. మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్లలో అధికంగా దాన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. మణికర్ణిక ఘాట్లో కాటి పని మణికర్ణిక ఘాట్కు మహాశ్మశానమని మరొక పేరు కూడా ఉంది. ఈ ఘాట్ల గురించి మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది. ప్రస్తుత ఘాటు 1032లో నిర్మించబడింది. 4వ శతాబ్దంలో గుప్తుల కాలంలో ఈ ఘాట్ ప్రస్తావన ఉంది. ఈ ఘాట్ వద్ద ఉన్న తారకేశ్వర ఆలయంలో నుండి పరమశివుడు మరణిస్తున్న వారి చెవిలో తారకనామం ఉపదేశిస్తూ ఉంటాడని విశ్వసించబడుతూ ఉంది. ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువును కోరిన ప్రదేశం ఇదే అని ప్రజల విశ్వాసం. పవిత్ర క్షేత్రం వారణాసి హిందువులందరికీ పరమపావన క్షేత్రం. ప్రతి ఏటా 1,00,000 మంది యాత్రులు ఇక్కడికి వచ్చి గంగా స్నానం, దైవ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ విశ్వేశ్వర ఆలయంలోని శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. స్వయంగా ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడని హిందువుల నమ్మకం. గంగా స్నానం వల్ల సకల పాపాల పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తిపీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చేయిపోబడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదన్నట్టు అంటారు. గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను కనుక శాక్తికేయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని భజగోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడు అంటారు. బౌద్ధులకు కూడా వారణాసి పవిత్ర స్థలం. శ్రీనగరం, కాశీ, బోధిగయ, లుంబిని, కాశీ ఈ 5 ముఖ్యమైన యాత్రా స్థలాలని బుద్ధుడు బోధించాడు. వారణాసి సమీపంలోని సారనాథ బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుడు తన మొదటి బోధనను ఉపదేశించాడు. అక్కడ ధమేక స్తూపం అశోకుని కంటే ముందు కాలానిది. ఇంకా అక్కడ చౌఖండి స్తూపం ఉన్న స్థానంలో బుద్ధుడు తన మొదటి శిష్యుని కలిశాట. జైనులు 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుని జన్మస్థలం అయినందున వారణాసి జైనులకు కూడా పవిత్ర స్థలమే. వారణాసిలో ఇస్లామిక్ సంస్కృతి కూడా గాఢంగా పెనవేసుకుంది. హిందూ ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలు అప్పుడప్పుడు సంభవించాయి. ఆలయాలు వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వారణాసిలో అనేక దాదాపు 23,000 ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాథ మందిరం, హనుమాన్ మందిరం మరియు దుర్గా మందిరం. ఈ మందిర సమీపంలోనే అనేక కోతులు నివసిస్తున్న కారణంగా ఈ మందిరం కోతుల ఆలయంగా కూడా పిలువబడుతూ ఉంది. తర్వాత ఈ ఎపిసోడ్ ఇక్కడ విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.